నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఉద్దానం సమస్యపై కలిసి పనిచేయాలని చంద్రబాబు పవన్ నిర్ణయం శాశ్వత పరిష్కారమే లక్ష్యమని వెల్లడి శ్రీకాకుళంలో పరిశోధనా కేంద్రం అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటానన్న పవన్ తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో ఏకాంత చర్చలు తెలంగాణలో గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారి సౌకర్యం 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసిన కేసీఆర్ ఈ ఏడాది నుంచే అమలు నేరెళ్ల ఘటనపై న్యాయ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ తెరాస హయాంలో దళితులపై దాడులు పెరిగాయని ఆక్షేపణ తిప్పికొట్టిన మంత్రులు ఎన్డీఏ హయాంలోనే గోరక్ష పేరుతో దాడులు లోక్సభలో విపక్షాల ఆరోపణలు కొట్టిపారేసిన కేంద్రం రాష్ట్రాలే చర్యలు తీసుకోవాలన్న హోంశాఖ సరిహద్దుల్లో ఆగని చైనా దుందుడుకుతనం ఉత్తరాఖండ్లో కిలోమీటర్ వరకు చొచ్చుకొచ్చిన డ్రాగన్ సేనలు కొన్ని గంటల్లో తిరుగుముఖం స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న కొనుగోళ్ల జోరు మరోసారి నూతన రికార్డుల వద్ద ముగిసిన సెన్సెక్స్ నిఫ్టీ అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని ఉద్దానం కిడ్నీ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాత ప్రకటించారు ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి చంద్రబాబు అంగీకరించారని పవన్ తెలిపారు ఈ దిశలో ఉద్దానంలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఏపీ సర్కార్ నిర్వహించే జీవన్ దాన్ కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉండేందుకు అంగీకరించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కాపు రిజర్వేషన్లు పాదయాత్రలు తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ సమస్యలపై అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దాదాపు 4 గంటలు చర్చించారు ఈ చర్చల్లో సమస్య పరిష్కారానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ఏపీ సర్కారు సిద్ధంగా ఉందని పవన్ కు వివరించిన చంద్రబాబు శ్రీకాకుళంలో ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్టు చెప్పారు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలకు రక్షిత శుద్ధనీటిని అందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు ఈ భేటీలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధక బృందంతో కలిసి రూపొందించిన అధ్యయన నివేదికను చంద్రబాబుకు సమర్పించిన పవన్ తాము చేసిన పలు సూచనలకు అప్పటికప్పుడే స్పందించిన చంద్రబాబు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు ఉద్దానంలో కిడ్నీ వ్యాధితో మరణించిన వారి పిల్లలను దత్తత తీసుకునే విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించారని భేటీ తర్వాత పవన్ వెల్లడించారు రూట్ కాజ్ కనుక్కోవడానికి మేము ఒక రీసెర్చ్ సెంటర్ కూడా మేము పెడితే మేము దాని కింద స్వచ్ఛందంగా పనిచేయడానికి వస్తాం అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా మేము నివేదించింది ఏంటంటే అక్కడ టాప్ క్లాస్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావాలి దాని ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు ఆ రీసెర్చ్ సెంటర్ కోసం 5 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి 5 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి వీటి మీద ఒక 3-4 years చేస్తామని చెప్పడం జరిగింది కానీ అన్నిటికంటే మేము అడిగేది ఏంటంటే ఆ చిన్నపిల్లలు అనాథలు అయిపోతున్నారు వాళ్ళ అనాథలు అయిపోయిన పిల్లల్ని ప్రభుత్వం కూడా దత్తత తీసుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా దానికి ఆయన సానుకూలంగానే స్పందించారు ఇదే సమయంలో ప్రత్యేక హోదాపై స్పందించిన పవన్ ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడేందుకు సిద్ధమని చెప్పారు స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా డైల్యూట్ చేయబడింది మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా మాట్లాడచ్చు కదా అంటే ఆయన కొన్ని కారణాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారికి మాట్లాడచ్చు కదా అంటే ఆయన కొన్ని కారణాలు ఉంటాయి మా కంపల్షన్స్ మాకుంటాయి లేదంటే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోద్దని ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి అందుకని వీటిలో ఒక ఆబ్జెక్టివ్ వ్యూ తోటి ఖచ్చితంగా కేంద్రానికి దృష్టికి తీసుకెళ్లేలాగా ఒక ప్రణాళిక అయితే ఉంది దాన్ని ఎలా తీసుకెళ్తాను మీకు ముందు తెలియజేస్తున్నాను కుల రాజకీయాలకు తాను తన పార్టీ దూరమని చెప్పిన పవన్ ఇది దృష్టిలో పెట్టుకునే గరగపర్రు వెళ్లలేదన్నారు కాపు రిజర్వేషన్లపై తన వైఖరిని స్పష్టం చేశారు నేను కాపు కులానికి చెందినవాడిని నాకు చిన్నప్పటి నుంచి నాకు కులాలు మతాలు ప్రాంతాలు నాకు ఎప్పుడు తెలియదు కాదు ఇప్పుడు ఈ కాపు రిజర్వేషన్కి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు దీనిని చాలా సానుకూలంగా సామరస్యపూర్వకంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిష్కరించాలి దయచేసి దాన్ని అందరూ అర్థం చేసుకొని ఒకవేళ ఏమైనా కష్ట నష్టాలు ఉంటే లోటుపాట్లు ఉంటే కమిషన్కి మనస్ఫూర్తిగా చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను తెలుగుదేశంతో రహస్య స్నేహాన్ని కొనసాగిస్తున్నట్టు వస్తున్న కథనాలను పవన్ కొట్టిపారేశారు టీడీపీకి నేను రహస్య స్నేహితున్నా అరే నేను భారతీయ జనతా పార్టీకి టీడీపీ కలిపి స్నేహం లేకపోతే ఎందుకు పనిచేస్తాను ఖచ్చితంగా రహస్య స్నేహం అందరికీ బహిరంగ తెలిసిందే స్నేహం చేశాను కానీ ఆ స్నేహం ఏంటంటే ప్రజలకు సంబంధించి
సడన్ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా ఆ స్నేహం ఉంటుంది. కానీ ఇప్పుడు నిజంగా నాకు ఆ మధ్య నేను రకరకాల పరిస్థితుల మీద నేను టీడీపీ మీద మాట్లాడినప్పుడు దాంట్లో ఎక్కడ స్నేహం ఎక్కడ ఉంది? నిజంగా రేపు పొద్దున్న ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఏదైనా ఒకటి నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను, లేదంటే వాళ్ళకి ఎదురెళ్ళడానికి కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. దీనిలో రహస్య స్నేహం కానీ రహస్య ఎజెండాలు కానీ ఏం లేవు. ఈ ఏడాది అక్టోబర్ నుంచే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటానని, పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారిస్తానని జనసేన అధ్యక్షుడు ప్రకటించారు. ప్రజల్లోకి వచ్చే సమస్యలను తెలుసుకొని ఆకలింపు చేసుకోవడానికి అర్థం చేసుకోవడం అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీ ఒక సినిమా కూడా అయిపోతుంది. తర్వాత నా సమయంలో ఎక్కువ భాగం దాదాపు 2 నుంచి 3 వంతుల భాగం నేను రాజకీయాలకే కేటాయించబోతున్నాను. ఇదే సమయంలో కొన్ని సమస్యలపై పాదయాత్రలు చేపట్టడంపై స్పందించిన పవన్ ఈ తరహా యాత్రలు చేయడంలో ఇబ్బందుల వల్లే క్షేత్రస్థాయికి వెళ్లలేకపోతున్నానని అన్నారు. పాదయాత్ర చేస్తేనే రాజకీయాలు అంటే ఎట్లా? మీరు పాదయాత్ర చేస్తే రాజకీయాలు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. బట్ పాదయాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1-on-1 సమస్యలు తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను ఆక్వా ఫుడ్ పార్క్ గురించి తెలుసుకున్నానంటే నేను వెళ్ళలేదు. ఉద్దానం కూడా నేను పాదయాత్ర చేస్తే తెలుసుకోలేదు. స్పందించే మనసు ఉన్నప్పుడు సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని మాట్లాడగలను. అంతేగాని నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చి సహకరించగలిగితే నేను పాదయాత్రగా చాలా ఏ యాత్రకైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అల్లూరి సీతారామరాజు లాంటి స్వాతంత్ర యోధుడిని ఓ కులానికి అంటగట్టడం సరికాదన్న పవన్, మహాత్మా గాంధీని ఓ తెలివైన వయసుడంటూ వ్యాఖ్యానించడం ద్వారా దేశ ప్రజలకు ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. ఉద్దానం బాధితుల సమస్యలపై చర్చించేందుకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో దాదాపు గంటపాటు ఏకాంతంగా సమావేశమై వేర్వేరు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ దాని పనితీరు వివరాలను పవన్ కు వివరించిన చంద్రబాబు రాజధాని నిర్మాణ విశేషాలు, పోలవరం పురోగతిపై వివరించారు. ఇదే సమయంలో ఆర్థిక కష్టాల్లో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది పథంలో నడిపిస్తుంటే ప్రధాన ప్రతిపక్షం వైకాపా అడ్డంకులు సృష్టిస్తోందని పవన్ కు వివరించిన చంద్రబాబు గతంలో రాజధాని భూ సమీకరణ సహా వేర్వేరు అంశాలపై నిర్మాణాత్మక ధోరణిలో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చినట్టే ఉద్దానం విషయంలో కూడా పవన్ ఆలోచనలు బాగున్నాయని చెప్పారు. ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ మున్ముందు ఇదే తరహాలో సమన్వయంతో పనిచేద్దామన్న నిర్ణయానికి వచ్చిన ఇరువురు సమస్యల పరిష్కారానికి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. ఇదే సమయంలో కేంద్రం నుంచి ఏపీకి అందుతున్న సాయం, ఇంకా పెండింగ్ సమస్యలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం ఇరువురు నేతలు కలిసి భోజనం చేశారు. తెలంగాణలోని అన్ని గిరిజన ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు రూపొందించిన 3 ఏళ్ల ప్రణాళికను ఈ ఏడాది నుంచే పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గిరిజన ఆవాసాలకు రహదారి సౌకర్యం ప్రణాళికల విషయమై ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం రాష్ట్రంలోని మొత్తం 1200 ఎస్టీ ఆవాస ప్రాంతాలకు రహదారిపై కల్పించే ప్రణాళిక కార్యాచరణను రూపొందించారు. మొదటి ఏడాది 250 కోట్ల రూపాయలతో 432 ఆవాస ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించాలన్న ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని దొంగచింత సోనాపూర్ రహదారిని 89 లక్షల రూపాయలతో వెంటనే నిర్మించాలని ఆదేశించారు. మొదటి ఏడాది నిర్మించతలపెట్టిన రహదారుల జాబితాలోనే ఈ రహదారిని చేర్చాలన్న సీఎం మిగతా ఆవాసాలకు రహదారుల విషయంలోనూ వెంటనే పనులు ప్రారంభించాలని నిర్దేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తోన్న 3 పంపు హౌజ్ల నిర్మాణం 2018 మార్చిలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన పంపులు, మోటార్లు, యంత్రాలకు సంబంధించి ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, చైనా, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీ తదితర దేశాల ప్రతినిధులతో జలసౌధలో సమావేశమైన మంత్రి అన్ని పనులు 2018 జూన్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం సాగునీటిని అందించడమే కాకుండా హైదరాబాద్కు తాగునీరు అందించాలన్న లక్ష్యం కూడా ఉందని హరీష్ రావు వివరించారు. ఈ ప్రాజెక్టుతో మిషన్ భగీరథ పథకాన్ని అనుసంధానం చేసి 2017 డిసెంబర్ నాటికి తాగునీటి సరఫరా చేస్తామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్ హౌజ్లకు సంబంధించిన సివిల్ పనులన్నీ వేగవంతం చేయాలని సూచించారు. 2018 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఖరీఫ్లో పంటలకు నీటిని విడుదల చేయాలని సూచించారు. డ్రై రన్, మొదటి పంపు ఏర్పాటు షెడ్యూల్ సహా ఇతర పంపుల నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్ను వెంటనే ఖరారు చేయాలని, 3 పంపింగ్ స్టేషన్లను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
గో సంరక్షణ పేరిట దాడులకు పాల్పడే వారిపై చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని తేల్చి చెప్పింది. అల్లరి మూకలు చేస్తున్న హత్యలపై లోక్సభలో చర్చ సందర్భంగా సమాధానమిచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాకే గో సంరక్షణ పేరిట దాడులు జరుగుతున్నాయన్న కాంగ్రెస్ ఆరోపణల్ని ధీటుగా తిప్పికొట్టారు. 2014కి ముందు వేరువేరు రాష్ట్రాల్లో అల్లరి మూకలు చేసిన హత్యల్ని కిరణ్ రిజిజు ప్రస్తావించగా తీవ్ర అసహనానికి గురైన కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. मैंने आपको एक दो से उदाहरण बताया, सभी उदाहरण 2010 से हम कहानी बताएंगे और उससे पहले का कहानी बताएंगे, तो ये जनता के सामने में ये चेहरा दिखाने का लायक नहीं रहेंगे। लेकिन मेरा कहना है कि मॉब लिंचिंग जो है, इट्स वन ऑफ द वर्स्ट फॉर्म ऑफ क्राइम। कोई इसको समर्थन कर नहीं सकते हैं। इसलिए प्रधानमंत्री ने दो टुक क्लियर शब्दों में इस बात को कहा है, कड़े शब्दों में निंदा किया है और कार्रवाई करने के लिए भी कहा है। मैं ये चाहता और सरकार ये चाहता कि चाहे वो इंसिडेंट बंगाल में हो, चाहे केरल में हो, चाहे दिल्ली में हो, चाहे राजस्थान में हो, हर जगह जब जब ये इंसिडेंट होता है तो उसको कंडेमनेशन यूनिवर्सली होना चाहिए था। आप जब आपके राज्य में जब घटना होते हैं तो आप चाहते हैं कि इसका चर्चा ना हो, आप चुन चुन के क्यों कुछ मुद्दा आप उठाने का कोशिश करते हैं। मैं आपको सलाह दे सकता हूं, आप हमको जितना बदनाम करेंगे उतना ही आप खुद बदनाम हो जाओगे। అంతకుముందు ఎన్డీఏ అధికారంలోకి వచ్చాకే దేశంలో గో సంరక్షణ పేరిట దాడులు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడుతున్న వారికి ప్రభుత్వం నుంచి పరోక్ష మద్దతు అందుతోందని విమర్శించారు. గో సంరక్షణ ముసుగులో హింసకు పాల్పడ్డ వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రధాని చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు. कानून अपने हाथ में लेकर माइनॉरिटी को, दलित को, महिलाओं को हत्या कर रहे हैं और इन हत्या के पीछे वीएचपी का, बजरंग दल का, इन सब का हाथ है। इसीलिए उनको रोकने के लिए प्रधानमंत्री क्या करते हैं? आज ये हो रहा है हमारे देश में, हिंदू हिंदू को मार रहा है, हिंदू मुसलमान को मार रहा है, मुसलमान मुसलमान को मार रहा है। जम्मू एंड कश्मीर में ऐसा घटना हुआ, तो ये जो घटनाएं क्यों हो रहे हैं, इसके पीछे क्या है? आप जिस फिलॉसफी को अनुष्ठान करना चाहते हैं उसको लाने के लिए ये सारी चीजें हो रही हैं। సిక్కింలోని డోక్లాం ప్రతిష్టంభన కొనసాగుతుండగానే చైనా మరో దుందుడుకు చర్యకు పాల్పడింది. ఈసారి ఉత్తరాఖండ్లోని బారాహోతి ప్రాంతంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు కిలోమీటర్ మేర చొచ్చుకుని వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జరిగిన ఈ ఘటనలో అక్కడి గొర్రెల కాపర్లను చైనా సైన్యం బెదిరించినట్టు సమాచారం. ఆ ప్రాంతాన్ని వాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని చైనా దళాలు హెచ్చరించాయని భారత సైనిక వర్గాలు తెలిపాయి. దాదాపు గంటసేపు అక్కడే ఉన్న డ్రాగన్ సేనలు ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయాయి. బీజింగ్లో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సదస్సుకు 2 రోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం చైనా దూకుడుకు అద్దం పడుతోంది. గతేడాది ఇదే నెలలో 2 చైనా సైనికులు బారాహోతిలోకి సుమారు 200 మీటర్ల మేర భారత భూభాగంలోకి వచ్చారు. తెరాస ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో పోలీసుల చిత్రహింసలకు గురై కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న బాధితులను మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్తో కలిసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఇసుక లారీ ఢీకొని ఒక వ్యక్తి చనిపోతే ఆ లారీ డ్రైవర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ అడ్డుకున్న గ్రామస్తులను చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. జైల్లో 5గురిని మాత్రమే కలిసే అవకాశం ఇచ్చారని, మరో 3 పరిస్థితి దయనీయంగా ఉందనే కారణంతోనే తమకు కలిసే అవకాశం ఇవ్వలేదన్నారు. సిరిసిల్ల పోలీసుల చర్యలను లోక్సభ, రాజ్యసభలో ప్రస్తావిస్తామని చెప్పారు. నేరెళ్ల బాధితుల సమస్యలు విని కన్నీటి పర్యంతమైన మీరా కుమార్ లారీ ప్రమాదంలో చనిపోయిన 2 కుటుంబాలకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. 8 మంది బాధిత కుటుంబాలకు 25,000 రూపాయల చొప్పున అందించారు. అనంతరం తెలంగాణ పీసీసీ పిలుపు మేరకు చెలో సిరిసిల్లకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. मैं चाहती हूँ कि यहाँ पर जो सैंड माफिया, इलीगल सैंड माफिया का जो ये कारोबार छाया हुआ है, इसको तुरंत खत्म किया जाए। ये क्यों चल रहा है, इसके लिए हमने तेलंगाना नहीं बनाया। और जो इन बच्चों पर और यहाँ पर जो 8 लोगों पर ये फर्जी केस दाखिल हुए हैं, ये तुरंत वापस किए जाए। मैं ये चाहती हूँ कि जो स्टेट है, स्टेट की मशीनरी है, उसको इसी समय जो हमारा वर्जन एट्रॉसिटी एक्ट है, SC ST एट्रॉसिटी
उन पर तुरंत केस अभी दाखिल किया जाए। चाहते हैं कि यहाँ पर इस पूरे केस की जुडिशियल इंक्वायरी हो। దళితుల జీవితాల కంటే ఇసుక లారీలకి ఎక్కువ విలువ ఉంది టీఆర్ఎస్ పరిపాలనలో. కేసీఆర్ వాళ్ళ బంధుమిత్రులు ఇసుక మాఫియా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని నడుపుతున్నందుకు ఈ పోలీస్ అధికారులు ఒక ప్రైవేట్ సైన్యమా? డీజీపీ అనురాగ్ శర్మతో సహా కింది స్థాయి వరకు ఏ పోలీస్ అధికారైనా సరే దళితులపై, గిరిజనులపై, బీసీలపై, మైనారిటీలపై రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాను. కాంగ్రెస్ నేతలు దళితులు, బడుగు, బలహీన వర్గాల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. గతంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా ఉన్న బీసీని దింపి ఉత్తమ్ కుమార్ రెడ్డి పగ్గాలు చేపట్టారని గుర్తు చేసిన మంత్రి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కను పక్కన పెట్టి వారిని అవమానించలేదా అని ప్రశ్నించారు. గతం నుంచి సిరిసిల్లలో ఇసుక మాఫియా ఉంది కాబట్టే 200కు పైగా కేసులు పెట్టామన్న ఆయన కాంగ్రెస్ నేతల సభను ఎవరూ అడ్డుకోలేదని, అక్కడి పరిస్థితుల దృష్ట్యా 144 సెక్షన్ విధించారని తెలిపారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెడతామని తలసాని హెచ్చరించారు. ఎవరు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగద్దని మేము చెప్పలే. నిన్న కోదండరామ్ గారు ఎక్కడికి వెళ్ళారు? సీఎం గారి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఆపినమ్మా. సిరిసిల్ల పోతే భూమి కింద మీద అవుతుందా? వీళ్ళ మీటింగ్లు చూడలేదా? వీళ్ళ ధర్నాలు చూడలేదా? వీళ్ళ ప్రభుత్వాలను చూడలేదా? వీళ్ళకు ఈ తాటాకు చప్పుడులకు ఈ ప్రభుత్వం భయపడుతుందా? 3 సంవత్సరాలలో చాలా పరిణామాలను చూసింది ప్రభుత్వం. ఎక్కడ కాంప్రమైజ్ కాలే. చాలా సీరియస్ గా పోయిన పరిస్థితులను మీరు చూసారు. 144 సెక్షన్ కు ప్రభుత్వం సంబంధం ఉండదండి. మా గవర్నమెంటే కాదు, ప్రీవియస్ గవర్నమెంట్లు కూడా 144 సెక్షన్ పెడతారు. ఎందుకు పెడతారు? అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం వలన. ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాల్లో 2019 నాటికి ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఇదే సమయంలో అమర్చిన బల్బుల్లో ఎన్ని వెలుగుతున్నాయి, ఎన్ని పనిచేయడం లేదో తెలుసుకునేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచించారు. ఈ వివరాలు ప్రతిరోజు తెలిసే విధంగా డాష్ బోర్డుకు అనుసంధానం చేయాలన్న లోకేష్ అధికారులను ఆదేశించారు. ఏపీలోని అన్ని గ్రామాల్లో 40 లక్షల ఎల్ఈడీ లైట్లు అమర్చే అంశంపై సమీక్ష నిర్వహించిన లోకేష్ 4 దశల్లో ఈ బల్బులు అంగీకరించేందుకు ఈఎస్ఎల్ఎల్ అంగీకరించినట్టు చెప్పారు. తొలి విడతలో 10 లక్షల బల్బులను అక్టోబర్లో బిగిస్తారని ఆయన తెలిపారు. ఈ బల్బులు అమర్చిన 10 ఏళ్ల వరకు ఈఎస్ఎల్ఎల్ నిర్వహణ బాధ్యతలను కూడా తీసుకుంటుందని లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే శాసనసభ ఎన్నికలకు ప్రతిపక్ష వైకాపా ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా గతంలో నిర్వహించిన గడప గడపకు వైకాపా తరహాలోనే వచ్చే 60 రోజుల్లో 3 కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. హైదరాబాద్లోని రావి నారాయణరెడ్డి భవన్లో నిర్వహించిన విస్తృత స్థాయి భేటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ ఈ మేరకు నిర్ణయించారు. ఆగస్టు 11 నుంచి 29 వరకు 175 నియోజకవర్గాల్లో నవరత్నాల సభలు, సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 2 వరకు వైఎస్సార్ కుటుంబం పేరుతో ప్రజలందరినీ కలిసి వైకాపాలోకి ఆహ్వానిస్తూ ఆన్లైన్ ద్వారా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అక్టోబర్ 2 నుంచి 25 వరకు విజయ శంఖారావం పేరుతో ప్రచారం నిర్వహించాలని తీర్మానించారు. ఇందులో భాగంగా 26న ప్రారంభమయ్యే జగన్ పాదయాత్రకు సన్నాహాలు చేస్తారు. మాదక ద్రవ్యాల వాడకం తెలంగాణలో లేకుండా చేయాలనే లక్ష్యంతో ఒకవైపు డ్రగ్స్ సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతూ మరోవైపు అనుమానితులను విచారిస్తున్న సిట్ ఇవాళ సినీ నటుడు తనీష్ ను 4 గంటల పాటు ప్రశ్నించింది. అతనితో పాటు అఖిల్ చౌదరి, నిరుపమ్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకున్న తనీష్ ను అధికారులు ఆబ్కారీ భవన్ 5వ అంతస్తులోని విచారణ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు తనీష్ ను విచారించిన అధికారులు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపై లోతుగా ప్రశ్నించారు. ఇప్పటికే సిట్ విచారణ ఎదుర్కొన్న సినీ నటులు నవదీప్, తరుణ్ ను ఎప్పుడెప్పుడు కలిశారు, ఎలాంటి పార్టీలకు హాజరవుతారు, విదేశాలకు వెళ్లినప్పుడు పబ్లకు వెళతారా అంటూ సిట్ అధికారులు తనీష్ ను ఆరా తీసినట్లు సమాచారం. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన కెల్విన్, కొకైన్ సరఫరా చేస్తూ పట్టుబడిన జీషన్ అలీతో పరిచయాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించినట్లు తనీష్ వెల్లడించారు. రేపు సినీ నటుడు నందు విచారణకు హాజరవుతారని సిట్ అధికారులు చెప్పారు. డీలీ వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ యాజ్ ఎ పర్సన్గా కూడా నేనే కదా అంటే ఇన్వెస్టిగేషన్ అంటే దే వాంటెడ్ టు నో సంథింగ్. సో యాజ్ ఎ పర్సన్గా మీకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా జస్ట్ గెట్ ఇట్ టు సెట్ అండ్ సే నో టు డ్రగ్స్. ఎందుకంటే లైఫ్ విల్ గెట్ స్పాయిల్. అండ్ ప్లీజ్ 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 మీరే వాళ్ళు కొంచెం ఇట్స్ సో హర్టింగ్ అండి ఆల్ దీస్ డేస్.
కొంచెం మీరు జస్ట్ మాట్లాడేది కొంచెం అట్లీస్ట్ విత్ న్యూస్ కన్వే చేస్తున్నా కొంచెం డీసెంట్గా కన్వే చేస్తే ఇట్ విల్ బీ హ్యాపీ ఫర్ అవర్ ఫ్యామిలీ. బికాస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై జరిగిన కాల్పుల ఘటనలో కొత్త కోణం బయటకు వస్తోంది. కాల్పుల ఘటనలో 3 యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 3 విక్రమ్ గౌడ్ పై దాడికి పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు విక్రమ్ గౌడ్ తానే సుఫారీ ఇచ్చి తనపై కాల్పులు జరిపించుకున్నారా లేక ఇతర కారణాలతో కాల్పులు జరిపారా అన్న అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సీసీటీవీ దృశ్యాలు, ఫోరెన్సిక్ నివేదిక, ఇతర సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలని పోలీసులు భావిస్తున్నారు. జూనియర్ డాక్టర్లపై రోగి బంధువుల దాడిని నిరసిస్తూ హైదరాబాద్ పాత బస్తీలోని ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలు నిలిపివేసిన జూడాలు ఆసుపత్రి సూపరింటెండెంట్తో చర్చలు జరిపారు. ఆసుపత్రిలోని మిగతా వైద్యులు కూడా వారికి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ను కోరారు. ఈ సమయంలో కొంతమంది వైద్యులు సూపరింటెండెంట్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా మరికొంతమంది వైద్యులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో వైద్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జూడాల సమస్యలు పక్కకు పోయి ఉస్మానియా వైద్యుల మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. వైద్యుల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూపరింటెండెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. 3 రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వనుంది. నివేదిక వచ్చే వరకు అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని జూడాలు స్పష్టం చేయగా రోగుల ఇబ్బంది దృష్ట్యా సమ్మె విరమించాలని ఉస్మానియా సూపరింటెండెంట్ విజ్ఞప్తి చేశారు. వస్తు సేవల పన్ను విధానంతో కలిగే లాభాలు అందరికీ అందేలా చూడాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చిరు వ్యాపారులు సైతం జీఎస్టీ కింద నమోదయ్యేలా ప్రోత్సహించాలని భారతీయ జనతా పార్టీ ఎంపీలకు సూచించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వేర్వేరు రాష్ట్రాల భాజపా ఎంపీలతో సమావేశమవుతున్న మోదీ ఇవాళ జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్కు చెందిన పార్లమెంటు సభ్యులతో సమావేశమై కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. చండీగఢ్, పుదుచ్చేరిలో రేషన్ సరఫరా విధానాన్ని నిలిపివేసి అందుకు తగిన సొమ్మును నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడాన్ని ప్రస్తావించిన ప్రధాని ఆ పద్దతిని ఇతర రాష్ట్రాల్లో అమలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేవారికి కేంద్రం కాస్త ఉపశమనం కలిగించింది. నేటితో ముగియనున్న తుది గడువును ఐటీ శాఖ ఆగస్టు 5 వరకు పొడిగించింది. కొన్ని రోజులుగా ఈ ఫైలింగ్ వ్యవస్థ మొరాయిస్తుండగా అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రధానంగా పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానంలో సాంకేతిక సమస్యలను పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలిచ్చిన ఉత్సాహం సహా రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఆశల మధ్య స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకువెళ్లి కొత్త రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్, నిఫ్టీ చరిత్రలో అత్యధిక ముగింపుల్ని నమోదు చేశాయి. క్రితం సెషన్లో 73 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ 205 పాయింట్లు వృద్ధి చెందింది. ఈ ఉదయం 32,412 వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో స్వల్ప అమ్మకాల ఒత్తిడికి గురై 32,324 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారింది. ఉత్పాదక వస్తువులు, లోహం, చమురు, సహజ వాయువు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు సహా బ్యాంకింగ్ రంగాల వాటాలు కొనుగోళ్లతో పుంజుకున్న సెన్సెక్స్ ఓ దశలో 32,547 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 32,515 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 10,077 వద్ద రికార్డు స్థాయి ముగింపు నమోదు చేసింది. ముఖ్యాంశాలు మరోసారి. ఉద్దానం సమస్యపై కలిసి పనిచేయాలని చంద్రబాబు, పవన్ నిర్ణయం. శాశ్వత పరిష్కారమే లక్ష్యమని వెల్లడి. శ్రీకాకుళంలో పరిశోధనా కేంద్రం. అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటానన్న పవన్. తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో ఏకాంత చర్చలు. తెలంగాణలో గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారి సౌకర్యం. 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసిన కేసీఆర్. ఈ ఏడాది నుంచే అమలు. నేరేళ్ల ఘటనపై న్యాయ విచారణకు కాంగ్రెస్ డిమాండ్. తెరాస హయాంలో దళితులపై దాడులు పెరిగాయని ఆక్షేపణ. తిప్పికొట్టిన మంత్రులు. ఎన్డీఏ హయాంలోనే గోరక్ష పేరుతో దాడులు. లోక్సభలో విపక్షాల ఆరోపణలు కొట్టిపారేసిన కేంద్రం. రాష్ట్రాలే చర్యలు తీసుకోవాలన్న హోంశాఖ. సరిహద్దుల్లో ఆగని చైనా దుందుడుకుతనం. ఉత్తరాఖండ్లో కిలోమీటర్ వరకు చొచ్చుకొచ్చిన డ్రాగన్ సేనలు. కొన్ని గంటల్లో తిరుగుముఖం.
స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న కొనుగోళ్ల జోరు మరోసారి నూతన రికార్డుల వద్ద ముగిసిన సెన్సెక్స్ నిఫ్టీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.